వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇర్షాద్. ప్రస్తుతం మనం కల్లకుర్తి నియోజకవర్గంలో మొత్తం ఎస్ఆర్ఐ అనే కార్యక్రమం దాదాపుగా నెల రోజుల ప్రక్రియ కొనసాగుతూ ఉన్న తరుణంలో ఏదైతే ఈ నెల 24వ తారీఖు ఈ కార్యక్రమం ముగింపు దిశగా చేరుకున్న తరుణంలోని కేవలం ఇంకొక 10 రోజులు మాత్రమే మనం ఓట్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా 2,45,000 పైచిలకు ఉన్న ఈ నియోజకవర్గంలో దాదాపు 1,45,000 పైచిలకు వరకు దాదాపు 56.18% ఓట్లు వాళ్ళు ఏదైతే ఓటర్స్ ప్రజలందరూ ఓట్లు నమోదు చేసుకున్న తరుణంలో ఈరోజు కల్వకుర్తి ఆర్డీఓ గారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఎస్ఐఆర్ అనే కార్యక్రమానికి ఓట్ల తొలగింపు ఓట్ల నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్న తరుణంలోని ఎన్నో వేల ఓట్లు కూడా ఈ రోజు గల్లంతైన ప్రక్రియ చూస్తూ ఉన్నాం. సో ఏదైతే అక్రమంగా ఈ ఓట్లు ఒకరికి ఒక్క ఓటుకు మించి 2 ఓట్లు 3 ఓట్లు అత్యధికంగా ఉండడంతో ఏదైతే గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణమైన తరుణంలోని ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు ఈ ఆలోచన మేరకు ఓట్ల తొలగింపు కార్యక్రమంతో ఎస్ఐఆర్ అనే కార్యక్రమంతో ఈ రోజు గ్రామ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ముందుకు తీసుకెళ్తున్న తరుణం చూస్తున్నాం. అట్లాగే ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా 24వ తారీఖు ఈ కార్యక్రమం ముగించనుంది. అంటే ఆ రోజు వరకు కూడా అందరూ కూడా 100% కూడా ఓట్లు నమోదు చేసుకోవాలనే ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్న తరుణం చూస్తున్నాం. ఏదైతే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాలి కానీ దుర్వినియోగం చేసుకోవద్దనే రాజ్యాంగం కల్పించిన హక్కుని మనము ఓటు ద్వారా మన ప్రజా నాయకులను ప్రజా నేతలను ఎన్నుకోవడానికి ఏదైతే మన రాత మన భవిష్యత్తు మన పిల్లల రాత వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదైతే ముందు తరాల కోసం రాజకీయంగా ఓటు ద్వారానే మనకు ఓట్లు వేసి మంచి నాయకులను గెలిపించుకునే అవకాశం ఓటు ద్వారానే ఉంటుంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటుని అట్లా అమ్ముకోకుండా నిజాయితీ పరులకి ఓట్లు వేసి మన భవిష్యత్తుని మనమే తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన విధానంతో ఓటు హక్కు కల్పించింది రాజ్యాంగం. అలాంటి ఓటుని చాలా మంది దుర్వినియోగం చేసుకున్నారు. గ్రామంలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, టౌన్లలో కావచ్చు, ఒకరికి 2 నుంచి 3 ఓట్లు ఉన్న తరుణంలోని అనవసరంగా ఓట్లకి అనేది విలువ లేకుండా చేస్తున్నారు రాజకీయ పార్టీలు అన్నట్టుగా. ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్తున్న తరుణం చూస్తున్నాం. ఎస్ఐఆర్ అనే కార్యక్రమం ద్వారా ఓట్ల తొలగింపు ఒక ఓటు కన్నా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఒక ఓటు కన్నా 2వ ఓటు ఉంటే వారికి ఏడాది పాటు జైలు శిక్ష ఉంటుంది. అలాంటి కఠినమైన శిక్షలు ఉంటేనే వీళ్ళు 2వ ఓటు వినియోగించకుండా ఉంటారని ప్రజలకు ఒక పిలుపునిచ్చింది. అయినా కూడా యువత ఒక ఆలోచన విధంగా ఏదైతే వాళ్లకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా హైదరాబాద్లో వేరే ఇతర రాష్ట్రాలలో అక్కడనే ఉద్యోగాలు చేస్తూ అక్కడనే ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్న తరుణంలో గ్రామ స్థాయిలో ఉన్న ఓట్లు అట్లాగే కొనసాగుతున్న తరుణంలోని ఇక్కడ అక్కడ 2 ప్రాంతాలలో కూడా ఓటు వినియోగించుకొని అనవసరమైన పార్టీ నాయకులను గెలిపించుకోవడానికి ప్రధాన కారణమవుతున్నారు ఓటర్స్. సో అలాంటి ఆలోచన విధానంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు తీసుకొని ఏదైతే ఒక్కరికి ఒక ఓటే ఉండాలి, 2వ ఓటు ఉంటే కఠినంగా శిక్ష ఉండాలి, వారికి కఠినంగా ఏడాది పాటు జైలు శిక్ష ఉంటేనే ఇది ఒక మంచి పరిణామానికి ఒక మంచి ఆలోచన విధానానికి భవిష్యత్ తరాలకు ఒక ముందు చూపు ఉంటుందనే ఆలోచనతోని ఈ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నారు. దీని కూడా మంచి స్పందన వస్తుంది. ఇప్పటికీ కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంతం మొత్తం కూడా దాదాపు 2,45,000 పైచిలకు ఉన్న తరుణంలోని ఇప్పటికే 1,45,000 పైచిలకు ఈ కార్యక్రమాన్ని ముగించున్నారు. అంటే 56% పైగా ఈ కార్యక్రమం ముగింది. అయితే ఆర్డీఓ గారు వారి మాటలు వినే ప్రయత్నం చేసి వారి ఇంకొక అమూల్యమైన విషయం కూడా చెప్పారు. ఓటు ఉన్న వారికి ఏదైతే వాళ్ళ ఫోటోతోని వాళ్ళ ఐడితోని వాళ్ళ వివరాలతో ఏదైతే మనకు ఎస్ఐఆర్ ఫామ్ ఇస్తున్నారో కొన్ని గ్రామాలలో కొన్ని పట్టణాలలో కొందరికి ఆ ఫామ్ రావట్లేదు. అయినా కూడా కొందరు అక్కడక్కడ ఇబ్బందుల పాలవుతున్నారు. ఏదైతే ఎలక్షన్ సైట్లకు వెళ్ళి అక్కడ నుంచి ఓటర్ ఐడి కార్డు ద్వారా మనము దీని ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మనకు ఇక్కడ ఆర్డీఓ గారు జనార్దన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళ మాటలు వినే ఆలోచన చేద్దాం. నమస్కారం అండి. నేను ఈఆర్ఓ అండ్ ఆర్డీఓ కలకుర్తి ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎస్ఐఆర్ అనేది జూన్ 25లో మొదలయ్యి జూలై 24కు ముగిస్తుంది కాబట్టి ఇంకా 10 రోజుల సమయం ఉంది కాబట్టి ఇప్పటికీ మన కాన్స్టిట్యున్సీలో 59.18% అయింది. మొత్తం 2,45,355 ఓటర్లు ఇప్పటికీ 1,45,191 మంది ఓటర్లు తమ ఫామ్లు సబ్మిట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఈ నెల 24 లోపు అందరూ ఫామ్ సబ్మిట్ చేసి తన ఓటుని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా ఫామ్ నమోదు చేయకపోతే ఓటు
ఉండదు కాబట్టి కలవకుర్తి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నెల 24వ తారీఖు లోపు అందరూ తమ ఎన్యుమరేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రస్తుతానికైతే డేట్ గురించి ఎటువంటి సమాచారం లేదు. తదుపరి ఆ, ఓటు నమోదు చేసుకోవడమే కాదు, రాబోయే అన్ని ఎలక్షన్లో కూడా యువత కానీ ఓటర్లందరూ తమ ఓటుని వినియోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటర్లు ఏదైనా డబుల్ ఓటు నమోదై ఉంటే తమకు ఎక్కడ ఓటు కావాలన్నా అక్కడే తన సమ్మతి ఇస్తే అక్కడే ఉంచడం జరుగుతుంది. 2 ఓట్లు ఇప్పుడు కూడా నమోదైతే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 1 ఏడాది పాటు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. కాబట్టి ఓటర్లు ఎక్కడ కూడా డబుల్ ఓటు నమోదయ్యే విధంగా చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరికైనా ఓటర్స్కి ఇన్విటేషన్ ఫామ్ కనుక అందకపోతే తమ సంబంధిత బిఎల్ఓని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని అడిగి బిఎల్ఓ ఇన్విటేషన్ ఫామ్ తీసుకొని నింపాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ అది అటువంటి సదుపాయం చేసుకోలేకపోతే ఆన్లైన్లో voters.eci.go.in లో కూడా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలియజేస్తున్నాం ఓటర్లకు.